హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఈ నవాబీ సేమియా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా స్వీట్ చేయాల్సి వస్తే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ నవాబీ సేమియాని ప్రిపేర్ చేసుకోవడానికి మనం రెగ్యులర్గా యూస్ చేసే సేమియా కాకుండా ఇలా సన్నగా ఉండే సేమియాని తీసుకుని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితోటే క్రష్ చేసుకుని చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 10 బాదం పలుకుల్ని, 10 జీడిపప్పు పలుకుల్ని, 3 యాలకుల్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్ల వరకు పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు షుగర్ని తీసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుని షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక మందపాటి పాన్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని క్రష్ చేసుకున్న సేమియాని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ సేమియా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోకపోతే సేమియా తొందరగా మాడిపోతుంది. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుని షుగర్ పౌడర్ సేమియాకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి సేమియాకి స్వీట్నెస్ పట్టుకుని నవాబీ సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాల నుంచి 1/2 కప్పు పాలను సెపరేట్ చేసుకుని మిగిలిన పాలని పాన్లోకి తీసుకుని కాచుకోవాలి. పాలు కాగేలోగా మనం సెపరేట్ చేసిన పాలలోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు ఒకసారి ఇలా పొంగిన తర్వాత పైన ఉండే మేగడని ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని దీంట్లోకి యాడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒకేసారిగా కాకుండా 2-3 బ్యాచెస్ వైజ్గా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాచెస్ వైజ్గా మిక్స్ చేసుకోవడం వల్ల కస్టర్డ్ అనేది ఒకేసారిగా చిక్కబడిపోకుండా ఉండలు లేకుండా వస్తుంది. కస్టర్డ్ మనకి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని కూడా వేసుకుని 1 నిమిషం ఉడికించుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక ట్రేని తీసుకుని మనం వేయించుకున్న సేమియాని అడుగున ఒక లేయర్ కింద వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే స్వీట్ అనేది బాగుంటుంది. ఇలా కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత దానిపైన మరలా ఇంకొకసారి వేయించుకున్న సేమియాని వేసుకోవాలి. పైన వేసిన సేమియాని ఎక్కువగా ప్రెస్ చేసుకోకూడదు. జస్ట్ మనం లైట్గా ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిపైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, పిస్తాతో పాటు కొన్ని చెర్రీస్తో కూడా డెకరేషన్ చేసుకున్నాను. ఇలాగే మనం కావాలంటే చిన్న కప్పుల్లో కూడా సెపరేట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకైనా కూడా ఇలా సెపరేట్గా చేసి పెడితే వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటిని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత సర్వ్ అవుట్ చేసుకుంటే చల్లగా స్వీట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు పెట్టుకున్నాను. 3 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. దీన్ని తింటుంటే పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చల్లగా తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. మరి మీరు కూడా ఈ డెలిషియస్ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.